ప్రేజ్ ది లార్డ్. రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామంలో వందనాలండి. అందరూ బాగున్నారా? మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ఈరోజు ఉదయకాల సమయంలో మనము ధ్యానించుకోబోయేటువంటి అధ్యాయము లూకా సువార్త 7వ అధ్యాయము మనము నేటి దినము ధ్యానించుకోవడం జరుగుతుంది. మరి నేటి దినము లూకా సువార్త 7వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలోని మొత్తముగా మనం గమనిస్తే 50 వచనాలు ఈ యొక్క అధ్యాయంలో పొందపరచడం జరిగింది. ఈ యొక్క 50 వచనాల్ని మనము 4 భాగాలుగా నేటి దినము మనము ఈ యొక్క విషయాన్ని ధ్యానించుకోగలిగినట్లయితే ఈ యొక్క అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్న వారము అవుతాం. మరి ముందుగా మనం చూసినట్టయితే మొదటి భాగంగా 1 నుంచి 10 వచనాలలో కపెర్నహూములో శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడుట. రెండవ భాగంగా చూస్తే 11 నుంచి 17 వచనాల్లో నయానులో చనిపోయినటువంటి ఒక వ్యక్తిని బ్రతికించుట. ఆ తర్వాత మూడవ భాగంగా మనం చూసుకున్నట్టయితే 18 నుంచి 35 వచనాల్లో బాప్తీసమిచ్చి యోహాను గారు యేసును గురించి తెలుసుకుని కోరుట. నాలుగవ భాగంగా మనం చూసుకున్నట్టయితే 36 నుంచి 50 వచనాలు యేసు పాదములకు పాపపు స్త్రీ అత్తరును పూయుట. ఈ క్రమంగా ఈ యొక్క 4 భాగాలలో మొదటి వచనం నుంచి 50 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉద్దేశించి తెలియజేసినటువంటి స్వస్థతల విషయాల్లో కానీ ఆయన తెలియజేసినటువంటి అనేక మాటలను మనము నేటి దినము ధ్యానించుకునే క్రమంలో ఈ 4 భాగాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనము గ్రహించుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా శతాధిపతి యొక్క దాసుడును స్వస్థపరచబడుట. ఏంటి అని అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు 6వ అధ్యాయంలో మైదాన ప్రాంతంలో సమస్త జనులందరినీ కూడా ఉద్దేశించి ఆయన ప్రసంగాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఆ యొక్క క్రమంలో ఏదైతే ఆ యొక్క క్రమంలో కపెర్నహూములోని ఒక శతాధిపతి ఆ యొక్క దాసుడి యొక్క అస్వస్థత విషయంలోని ఆయన ఒక అధికారి అయి ఉండి ఆ యొక్క దాసుడు ఒక ప్రియమైన దాసుడు ఆయన కలిగి ఉండడము, ఆ దాసుడి పట్ల ఆయన యొక్క ఆరోగ్య విషయం పట్ల స్వస్థతను పొందించాలని ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి యూదా జనుల్లోని కొంతమంది వ్యక్తులు వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఆ యొక్క వ్యక్తి మంచితనాన్ని గురించి తెలియజేయడము, ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని తెలియజేయడంతో పాటు ప్రభు యేసుక్రీస్తుల వారిని వచ్చి స్వస్థతపరచుకునే క్రమంలో అక్కడ ఈ యొక్క శతాధిపతి ఎవరైతే ఈ యొక్క దాసుడైన శతాధిపతి ఒక అధికారము కలిగి ఉండి ఆయన కేవలము ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మాట ద్వారా స్వస్థత ఇస్తే చాలు అని ఆయన చెప్పిన ఒక గొప్ప మాట అంశాలు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేయడం గల కారణం అయ్యింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఎందుకనగా ఆయన ఒక అధికారి అయి ఉండి ఆయన క్రింద కూడా చాలామంది వ్యక్తులు పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన తగ్గింపు కలిగి ఉండి దేవుడి మీద అపారమైన నమ్మకం కలిగి ఉండి ఆయన యొక్క గృహానికి వస్తున్నటువంటి క్రమంలోని ఆయన యొక్క ఇంటికి రావడానికి ఆయన పాత్రుడు కాదని ఆయన తగ్గించుకొని మరి ఆ యొక్క దాసుడి విషయంలోని ఒక మాట ఆయనను సెలవు ఇచ్చిన ఎడల మేము ఈ యొక్క దాసుడి యందు స్వస్థత పొందుటైన గొప్ప నమ్మకానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఈ యొక్క మాటలను విని ఆశ్చర్యపడ్డము. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారి మాట ప్రకారముగా ఆయన మాట బయలువెళ్ళి ఆ యొక్క ఆత్మ ద్వారా ఆ యొక్క దాసుడు స్వస్థతపరచడము, ఆ యొక్క ఆయన దగ్గరికి పంపించినటువంటి ఆ యొక్క సైనికులు కానీ ఆ యొక్క దాసులు ఎవరైనా కూడా ఆ యొక్క సమయంలో తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో ఏదైతే ఏ దాసుడి కోసమైతే వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడిగారు ఆ దాసుడు స్వస్థత పొందినటువంటి విషయాలు మనము నేటి దినము ఈ యొక్క మొదటి వచనం నుంచి మనము 10 వచనాల్లో మనము పూర్తిగా మనం సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాం. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 11 నుంచి మనం చూసుకున్నట్టయితే 17 వచనాల్లోని ఒక చనిపోయినటువంటి ఒక వ్యక్తిని బ్రతికించినటువంటి మాటలు ఇక్కడ మనకి పొందపరచడం జరిగింది. ఏంటి ఈ యొక్క వచనాల్లో మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు సువార్త నిమిత్తము కలిగి ఉండి ఆయన ప్రయాణిస్తున్నప్పుడు ఆ సమయాలలో కూడా అక్కడ ఒక స్త్రీ ఏదైతే విధవరాండ్రులైనటువంటి ఒక స్త్రీ
ఆ యొక్క కుమారుని పట్ల ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆమె మీద కనికరపడి ఏదైతే పాడి మోసుకుని వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక పాడిని ముట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థత పొందినటువంటి అంశాలు ఇక్కడ మనకి క్లుప్తంగా ఈ యొక్క వచనాల్లో మనకి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క స్వస్థతలు తెలియజేసినటువంటి ఒక గొప్ప విషయాల పట్ల అక్కడ ఉన్నటువంటి యూదులు యొక్క అనేకమైనటువంటి ఆశ్చర్యానికి కలుగు చేయడము, ఆయన యొక్క ఆశ్చర్యాన్ని కలుగు చేయడమే కాకుండా దేవుడి గొప్ప క్రియలు చేస్తున్నాడని చెప్పి గొప్ప ప్రవక్త మనలోని బయలువెళ్ళి ఉన్నాడని చెప్పి ఒక మాటలు వారందరూ కూడా మాట్లాడుకోవడము జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ మనము 18వ వచనం నుంచి సుమారుగా 35వ వచనం వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారు ఆయన యొక్క శిష్యులను పంపించి ఆయన కొరకు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య కొరకు ఈయనేనా అని చెప్పి వారి యొక్క శిష్యుల ద్వారా ఒక సమాచారాన్ని తెలుసుకునే క్రమంలో జరిగినటువంటి సంభాషణ విషయాలను ఇక్కడ మనకి క్లుప్తంగా పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ యొక్క క్లుప్తమైన విషయాలు మనం చూసుకున్నట్టయితే బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారు ఆయన చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువుని యేసుక్రీస్తుల వారు ఎక్కడా కూడా మాట్లాడినటువంటి విషయాలు కానీ అవి ఎక్కడా కూడా అటువంటి క్రియలు ఏమీ జరగపోయేటప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులను ఆయన దగ్గరికి పంపించి బాప్తీసం ఇచ్చి ఒక యోహాను గారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య మీరేనని అడిగినప్పుడు ఆయన శిష్యులు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గర మాట్లాడినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ సమయంలో చేసినటువంటి స్వస్థలు చూసినటువంటి ఆ వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ప్రకారంగా తిరిగి వెళ్ళి ఆయన మాట్లాడిన మాట అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఆమేన్. నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరము ఇచ్చెను. దానితో పాటుగా ఏదైతే బాప్తీసం ఇచ్చి యోహాను గారి యొక్క ఆయన యొక్క జీవిత క్రియలలోని ఆయన చేసినటువంటి ఏదైతే ప్రవక్తగా ఉన్నటువంటి యోహాను గారి గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన జీవిత విధానాన్ని గురించి చెప్పడము, ఆ యొక్క విధానంలో ఆయన చెప్పినటువంటి ఒక మాట, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేడని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన బోధనను విన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి అనేక మధ్యలో యూదుల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన బాప్తీసం పొందినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ ఆయన యొక్క బోధనలను ఆయన యొక్క ప్రకటనను తిరస్కరించడము జరిగింది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా తిరిగి మరలా అక్కడ ఉన్నటువంటి యూదుల్లో కొంతమందికి తెలియజేసిన మాటలు ఏంటి అని మనం చూసుకున్నట్టయితే అక్కడ మనం చూసినట్టయితే బైబిల్లోని ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని మీరు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతని మద్యపానము సుంకరులను పాపులను స్నేహితులను అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని సంబంధాలను బట్టి తీర్పు పొందునని ప్రభువైన యేసుక్రీస్తుల వారు క్లుప్తంగా వారి యొక్క ఉద్దేశాన్ని ఎరిగి చెప్పినటువంటి మాటలను ఇక్కడ మనకి పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి చివరగా మనం చూసినట్టయితే 36 నుంచి 50 వచనాల్లో మనం చూసినట్టయితే అక్కడ ఒక వ్యభిచారైనటువంటి స్త్రీ ఆ యొక్క పరిసయ్యులు ఇదంతా చూసినప్పుడు ఆయన గృహంలోని ఒక భోజనం చేయనకు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆహ్వానించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క పరిసయ్యుల యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళి ఆ యొక్క భోజన పంక్తిలో కూర్చుండి ఉండగా ఆ యొక్క సీమోన్ అంటే పేతురు గారు కాదు, మరొక సీమోన్ అని ఒక వ్యక్తి ఇంట్లో జరిగినటువంటి ఈ యొక్క సంభాషణ విషయాన్ని ఇక్కడ మనకి పొందపరచడం జరిగింది. క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క సంభాషణలు ఏంటి అని మనం చూసుకున్నట్టయితే ఒక స్త్రీ అంటే వ్యభిచారము కలిగినటువంటి స్త్రీ ధర్మశాస్త్ర అనుసారంగా ఏంటనంటే ఒక వ్యభిచారం కలిగిన స్త్రీ రాళ్లతో కొట్టబడి చంపబడుతుందని ధర్మశాస్త్రం తెలియజేస్తున్నటువంటి ఆ యొక్క క్రమాలలోని యూదుల యొక్క ఆలోచనలు ఆచారాల ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆమె చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి గాను అక్కడ ఆమె పాపాలను క్షమించే క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసిన గొప్ప మాటలు ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది. ఏంటి ఆ మాటలు మనం చూసుకున్నట్టయితే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవాలని
ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చి, ఏదైతే ఒక అత్తరును తీసుకుని వచ్చి సూచికగా వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి, ఏదైతే ప్రభుని యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన దివ్య రూపాన్ని చేసే శక్తి లేక ఆమె వెనక తట్టు నిలుచుని ఉండి అక్కడ తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఏదైతే ప్రభుని యేసుక్రీస్తుల వారిని పాదములను ఆమె ముద్దు పెట్టుకున్న ఒక క్రియను మనం అక్కడ ప్రభుని యేసుక్రీస్తుల వారి అక్కడ ఏ రకంగా స్పందించారన్న మాటలు కూడా మనకి ఇక్కడ పొందపరచడం జరిగింది. ఆయనను పిలిచి పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో ఎరిగియుండెను, ఇది పాపాత్మరాలని తనలో తాను అనుకునెను. 40 వచనం చూస్తే, అప్పుడు ప్రభుని యేసుక్రీస్తుల వారు సీమోను, నీతో ఒక మాట చెప్పవలని ఉన్నానని అతనితో అనగా, అప్పుడు సీమోన్ అన్నాడు, బోధకుడా చెప్పు అని మనను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండరి, వారిలో ఒకడు 500 దేనారములు, ఒకడు 50 దేనారములు అచ్చి ఉండరి. ఆ అప్పు తీర్చుట వారి యొద్దకు ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించిన. ఏదైతే ఒక యజమాని ఆ యొక్క దాసులకి ఇచ్చినటువంటి అప్పు బట్టిగాను వారిద్దరిని క్షమించడం అనేది జరిగింది. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీమోను చెప్పినట్టు సమాధానము, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించాడో వాడే అని నాకు తోచుచున్నదని ప్రభుని యేసుక్రీస్తుల వారికి చెప్పడం జరిగింది. మరి ఈ మాదిరిగానే ఆమె యొక్క పాపముల విషయాల్లో కూడా ఆమె చేసిన విషయాలను ఈ యొక్క ఉపమానంతో పోల్చి చెప్పడం పట్ల ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లని చెప్పారు. ఎవరు? ప్రభుని యేసుక్రీస్తుల వారు. ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. ఆ తర్వాత చూస్తే ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నువ్వు నీళ్ళైతే ఇవ్వలేదు, కానీ ఆమె తమ యొక్క కన్నీళ్లతో, ఆమె ఒక విధవరాలైనప్పటికీ ఆమె కన్నీళ్లతో ప్రభుని యేసుక్రీస్తుల వారి పాదాలను కడిగింది అనే ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత రెండవదిగా చూస్తే, నేను లోపలికి వచ్చినప్పుడు ఈమె నా పాదాలు ముద్దు పెనుటగా మానలేదు, నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నానని చెప్పి ఆ యొక్క విభచరించిన ఒక స్త్రీ పట్ల ప్రభుని యేసుక్రీస్తుల వారు చూపించినటువంటి గొప్ప దయాగుణము కానీ ప్రేమ కానీ మనము ఈ యొక్క మాటల్లో మనము తెలుసుకొనవచ్చు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈ రకంగా మనం చూస్తే లూకా సువార్తలో 7వ అధ్యాయంలో చివరగా, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానవే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి యొక్క అధ్యాయములో ఈ యొక్క 50 వచనంలో మనం చూసినట్లయితే ఒక అధికారి యొక్క తగ్గింపు గుణాన్ని కలిగి ఉండి ప్రభువైన యేసుక్రీస్తుల వారు సంపూర్ణమైనటువంటి విశ్వాసానికి నమ్మకానికి సాదృశ్యంగా ఆయన చేసిన స్వస్థతను ఒక మార్గంగా మనం చూసినట్టయితే, రెండవదిగా చూస్తే అక్కడ ఉన్నటువంటి ఒక చనిపోయిన వ్యక్తిని, ఒక మరణించిన వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక మనిషి కుమారుడుగా లోకంలోని ఆయన యొక్క బలియాగంలోని మనము ఆయన రక్తం చేత కడగబడి ఆయన మరణించిన తర్వాత తిరిగి పునరుద్ధరణ అయినటువంటి ఒక క్రియలో, అదేవిధంగా చనిపోయినటువంటి ఒక వ్యక్తిని బ్రతికించినటువంటి గొప్ప శక్తిని అక్కడ ఉన్నటువంటి యూదులందరూ చూడటము, అట్టి గొప్ప విశ్వాసాన్ని వారందరి ముందు బయలుపరచడము. ఆ తర్వాత మనం చూసుకుంటే బాప్తిస్మిచ్చే యోహాను యొక్క జీవిత క్రియలను గురించి మరొకసారి అట్టి గొప్ప ప్రవక్త కలిగి ఉన్నామని మనకి మరొకసారి తెలియజేయడము. ఆ తర్వాత ఒక విధవ, ఒక అపవిత్రత కలిగినటువంటి పాపం స్వభావం కలిగినటువంటి వ్యభిచారైనటువంటి స్త్రీ పట్ల ప్రభువైన యేసుక్రీస్తుల వారు చూపించిన దయా గుణాలను మనం చూసినట్లయితే సమస్తము విశ్వాసము కలిగి ఉండి నమ్మకము కలిగి ఉండి మన పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టే క్రమంలో మనము ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉన్నట్టయితే అట్టి కృపను అట్టి దయను మనము మన జీవితాల్లో పొందిన వారు అవుతాము. క్రైస్తవ బిడ్డలారా, మరి నా జీవితంలో కూడా దేవుని యందు గొప్ప కనికరమును, మనము దయను, ప్రేమను
పొందుటకు అట్టి ప్రేమను ఇచ్చుటకు ప్రభుని యేసుక్రీస్తు వారు నిత్యము కూడా మన యందు కరుణను కృపను కలిగి ఉన్నారు. కాబట్టి మనము ఆయన కృపను పొందాలన్నా, ఆయన కరుణను మనం పొందాలన్నా, ఆయన దయను మనం పొందాలన్నా, మనము కూడా ఆయన యందు మనం ప్రత్యేకించబడి మన రక్షణ పొందిన వారముగా, ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం నెరవేర్చే వారంగా మనం ప్రార్థించి దేవుని దయ పొందుటకు మనం అందరం కూడా సిద్ధపాటుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తలలు ఉంచుకున్నట్టయితే మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మనామమున వందనాలు నాయన. నేటి దినము లోక సువార్త ప్రభువ 7వ అధ్యాయంలో బోధించబడినటువంటి మాటలను ప్రభువ తండ్రి నాయన, ఈ యొక్క 50 వచనాల్లో ప్రభువ తండ్రి సమస్తము కూడా విశ్వాసముతో కలిగి ఉండి, నమ్మకము కలిగి ఉండి ప్రభువ నాయన, నువ్వు చెప్పిన మార్గముల వలె ప్రభువ తండ్రి దయాగుణాన్ని ప్రభువ మేము కూడా కలిగి ఉండేటువంటి శక్తిని మాకు కలుగుచేయండి ఆయన. ఈ వాక్యములను మా హృదయంలో స్థిరపరచుకుని మీరు చేసినటువంటి గొప్ప స్వస్థతల యందు కానీ, మీరు చేసిన గొప్ప అద్భుత కార్యముల యందు కానీ ప్రభువ, మీరు మాకు తెలియజేసినటువంటి గొప్ప విషయాల పట్ల ప్రభువ తండ్రి మేము మీ ఎడల ప్రభువ మేము నేర్చుకున్నటువంటి ప్రతి మాటను ప్రభువ తండ్రి ఇతరులతో మేము నడుచుకునే క్రమంలో మాకు అటు గొప్ప శక్తిని బలాన్ని కలుగు చేయండి ప్రభువ. నేటి దినము ప్రభువ రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ఆయన ఈ సమయంలో ప్రభువ తండ్రి మీ మాటలు వినుచున్నటువంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువ నాయన. వారి యొక్క ఆలోచనలు తెలియన్న ప్రభువ తండ్రి, వారి యొక్క క్రియల పట్ల కానీ ప్రభువ తండ్రి, వారి యొక్క అంతరంగ విషయాల పట్ల ప్రభువ తమ సమస్తముని చిత్తానుసారంగా నడిపించమని ప్రభువ తండ్రి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి మీద నెరవేరబడిన గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయండి, అపరాధం మీరు క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధం క్షమించు, శోధల నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభు తండ్రి. రాజ్యము ఘనత శక్తి బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. మా పరమ తండ్రి దేవుడి నుండి లోకరక్షకు ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినం మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం బోధించుకున్న గొప్ప మాటలు మీ హృదయంలో మీరు స్థిరపరచుకొని నిత్యము మీ క్రియలను దేవుని చిత్తానుసారంగా నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహాయము చేస్తూ ప్రభువా తండ్రి క్షమక్షంలో మీరు ఇతరులకు ఈ యొక్క సువార్తను తెలియజేసే క్రమంలో మీ అందరూ చేస్తున్నటువంటి గొప్ప సహాయాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. మరొకసారి దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు.